గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదేశ్. సో మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో రీసెంట్గా వచ్చేసరికి వినాయక చవితి కాన్సెప్ట్ మీద మనమైతే ఫోటో ఎడిటింగ్ అయితే ఈరోజు అయితే చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. సో మీకు ఎడిటింగ్ వచ్చినా రాకపోయినా కొత్త అయినా సరే చాలా ఈజీగా మీకు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి పక్కాగా. సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అండ్ చాలా ఈజీగా కూడా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం పక్కగా ట్రై చేయండి. సో ఎలాంటి ఎడిటింగ్ అనేది అయితే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా జస్ట్ మొబైల్ పిక్కే, క్యామ్ పిక్స్ కూడా కాదు. సో మీరు కూడా మీ మొబైల్తో చాలా ఈజీగా ఇలాంటి పిక్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఇక్కడ ఉన్న విధానం ఈ విధంగా. సో అయితే పక్కగా అయితే మనం ఈజీగా అండ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా, ఎక్కువ మంది చేసుకుంటారు కూడా అలానే. సో చూసారు కదా ఇక్కడ మీకు చూపిస్తా ఎలా ఉందో పిక్ కూడా. సో అందరూ బాగానే ఉన్నారనుకుంటా. సో వీడియోస్ అన్నీ అయితే ఈ మధ్య కాస్త లేట్ అదే నెల మొత్తం ఫుల్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నా సరే మనం కొంచెం బతికించాం. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఏమాత్రం సోది లేకుండా. సో దీనికి వచ్చేసరికి మనం పిఎస్సిసి అప్లికేషన్లోనే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు మొబైల్లో ఒక పిఎన్జిని అయితే రెడీ చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా పిఎన్జిని అయితే మీరైతే రెడీ చేసుకోవాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ అయితే ఇస్తాను హౌ టు మేక్ పిఎన్జి అంటే మ్యాక్సిమం ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళకైనా అయితే వచ్చే తెలిసి ఉంటుంది. సో దానికోసం స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. సో వచ్చేస్తున్నా. సో ఫస్ట్ మీరు వచ్చేసరికి పిఎస్సిసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోకండి. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా పిఎస్సిసి అని. సో అది క్లిక్ చేయగానే గూగుల్ డ్రైవ్లోకి వెళ్తుంది. సో అక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది, అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు పిఎస్సిసి 2019 మొబైలే. సో మొబైల్లోనే చాలా ఈజీగా ఎడిటింగ్ అనేది అయితే చేసి చూపిస్తాను. సో మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ ముఖ్యం బిగిలర్. ఓకే, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సో ఫోటో లైబ్రరీ పైన ఇలా క్లిక్ చేయండి. సో ఫ్రెష్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో పిఎస్సిసి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ఫోటో పైన క్లిక్ చేయగానే ఫోటో లైబ్రరీ అని వస్తుంది. సో నేను సెట్టింగ్ మార్చడం వల్ల నాది గ్యాలరీలోనైతే చూపిస్తుంది. సో మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తే ఇలా అంటే ఇది స్కెచ్ బుక్, లైట్రూమ్ అలా చూపిస్తుంది. సో నేను గ్యాలరీకి సెట్ అయ్యే విధానంగా అయితే సెట్ చేసుకున్నాను. సో మీరు పిఎస్సిసిలో ఎప్పుడైనా ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా పక్కగా ఒక హెచ్డి పిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో హెచ్డి పిక్కే ఎందుకంటే దానివల్ల మనకి అది మామూలుగా లేయర్స్తో అయితే మనకి బ్లర్ అవుతుంది. సో హెచ్డి పిక్ అయితే మనకి క్లారిటీ అనేది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో పిక్ని అయితే ఇలా యాడ్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోగానే చూసారు కదా పైన కొన్ని ఆప్షన్స్, కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఏదో ఒక హెచ్డి పిక్ 10 MB కదా. సో దాన్ని జస్ట్ యాడ్ చేసుకుంటుంది. సో ప్లస్ వెళ్ళండి డౌన్లోడ్ హెచ్డి బ్యాగ్. సో టెలిగ్రామ్ ఛానల్లో పక్కగా అని సో పక్కగా అయితే వస్తుంది. సో ప్రదీప్రాష్ అని సెట్ చేసి జాయిన్ అయితే టెలిగ్రామ్లో పక్కగా అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, సో డిస్క్రిప్షన్లో అయితే ఉండదు టెలిగ్రామ్. ఓకే, అది ముఖ్యం. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసే చూడండి ఫ్రెండ్స్. సో దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయండి, జూమ్. ఓకే, సో ఈ విధంగా. ఓకే, అదే పక్కన రైట్ క్లిక్ అయితే ఇచ్చేగానే ఈ విధంగా అయితే మన అడ్జస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ప్లస్ ఫోటో లేయర్ ఇదంతా సేమ్ టు సేమ్ దింగోస్ చెప్పి టైం వేస్ట్లా ఉంటుంది, బట్ చూడండి ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు పిఎన్జిని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదర్స్ వెళ్ళి ఓకే పిఎస్సిసి అప్లికేషన్ పిఎన్జి అనేది అయితే కనబడడంలే ఉంటుంది. వెయిట్ స్కెచ్ బుక్. ఓకే, ఇందులో అయితే మనం పిఎన్జి క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, సో సారీ. సో ఈ విధంగా అయితే నేనైతే దీన్ని ఇలా కింద కూర్చుందాన్ని అయితే తీసా.
సో దాన్ని అయితే ఇక్కడ ఈ ప్లేస్లో కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేస్తున్నా. సో మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మీరు మధ్య మధ్య చిన్న చిన్న స్కిప్స్ చేసిన చిన్న చిన్న పార్ట్స్ అన్నీ అయితే ఎగిరిపోతుంటాయి. సో పక్కగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ విధంగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నా. అండ్ లైట్ రూమ్లో కూడా ఉంటుంది రీటచ్ కూడా. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ఈ ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేయండి. సో నెక్స్ట్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఓకే, తర్వాత మనం ఒక గణేష్ అదే వినాయకుడు పిఎన్జీ అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ పిఎన్జీని అయితే యాడ్ చేస్తున్నా. సో ఈ విధంగా ఇక్కడికి ఇలా జూమ్ చేసి సో మన ఈక్వల్గా ఉండేటట్లుగా అయితే చేస్తున్నా రెండింటికి. సో లెగ్స్కి. ఓకే, సో ఏమాత్రం ఇలా జూమ్ చేసుకుని అయితే మీరు తగ్గట్టుగా అయితే మీరు సెర్చ్ చేయండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, చెప్తున్నా కదా. సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేసి సో ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇప్పుడు చిన్న రాక్స్ అనేది అయితే యాడ్ చేయబోతున్నా. సో ఎక్కడ ఉంటాయి, ఓకే, ఈ రాక్స్ పిఎన్జీస్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా. సో ఇవి పిఎన్జీ కాదు అంటే పిఎన్జీ అనుకోండి. సో ఇలా జూమ్ చేసి అయితే రైట్ క్లిక్ అయితే ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసరికి ఇలా స్క్రీన్ పైకి అయితే కవర్ అవుతుంది. సో ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ డబల్ లేయర్స్లో ఉంది కదా దానిపైన నార్మల్ అని ఉంటుంది. నార్మల్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అయితే స్క్రీన్ కాదు మల్టిప్లై. ఓకే, మల్టిప్లై కానీ డార్కింగ్ కానీ ఏదో ఒకటి. ఓకే, ఆ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆ విధంగా సెలెక్ట్ చేసుకోగానే ఈజీగా అయితే కొంచెం కవరింగ్ అయితే ఉంటుంది. అందుకే ఆ రాక్స్ అనేది అయితే యాడ్ చేసా. మీకు నచ్చిన స్టైల్లో మీరు కూడా చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నట్టే చేసుకోలేని రూల్ ఏం లేదు. మీకు నచ్చినట్టు కింద మీద ఓకే యాజ్ యువర్ విష్ ఫుల్ చిల్. ఓకే, సో అగైన్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేసి సో ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒక మనం టెక్స్ట్ అనేది అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో గణేష్ అని ఉంటుంది. సో కార్టూన్స్ చూస్తే పక్కగా ఎక్కువ మంది కార్టూన్స్ బాగుంటాయి. సో ఆ కాన్సెప్ట్ మీద అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. సో చిన్న చిన్న వేస్ట్ ఎడిటింగ్స్ కాకుండా ఇలా చిన్న కాన్సెప్ట్ ఎడిటింగ్స్ అయితే చేసుకుంటే బెస్ట్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్లస్ ఇప్పుడు మనకి ఇది కొంచెం రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడకూడదు. సో ఇక్కడ దీనికి కొంచెం షాడో అనేది అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో షాడో యాడ్ చేయాలి కాబట్టి లేయర్స్ అనేవి అయితే ఇక్కడ మనకి 6 మెగాపిక్సెల్స్లో పెట్టుకున్న దాన్ని బట్టి అయితే మనకు కొన్ని లేయర్స్కి అయితే ఇస్తాడు. సో ఇక్కడ అగైన్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేస్తున్నా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా టెలిగ్రామ్లోనైతే ఉంటుంది. అక్కడ నుండి అయితే మీరు పక్కాగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ నుండి. ఓకే, సో అగైన్ ఇక్కడికి వెళ్ళి నేను ఒక షాడో పిఎన్జీ అని ఉంటుంది కదా. సో ఈ పిఎన్జీ ఓకే, సో చూసారు కదా మీకు కనబడింది అనుకుంటా. ఇది ఈ పిఎన్జీని అయితే ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నా. సో మీరు పర్ఫెక్ట్గా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ లెగ్ ఇక్కడ ఓకే కొంచెం సైజ్. సో దీనికి ఎక్కువ టైం పడుతుంది మ్యాక్సిమం ఈ షాడో చేసి. సో ఇది పైన ఉంది కదా, సో దాన్ని మనం ఈ వినాయకుడు లెగ్స్ ఓకే కిందకైతే తెచ్చేయండి. సో ఒపెసిటీ అనేది అయితే కొంచెం లైట్గా ఓకే ఆ విధంగా తగ్గించండి. సో దాన్ని మీరు ఇంకా మూవ్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఎండ్ కొట్టి ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి దీన్ని ఇలా చూసారు కదా ఈ విధంగా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏమాత్రం. ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషన్ పరంగా కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ అది అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా టైం పడుతుంది. పర్ఫెక్ట్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో మనకి ఈ లెగ్ కూడా సేమ్ షాడో కావాలి కాబట్టి సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అని క్లిక్ చేయండి. సో దాన్ని ఎండ్ కొట్టి ట్రాన్స్ఫార్మ్ కూడా అని సో ఆటోమేటిక్గా ఇంకో డూప్లికేట్ లేయర్ అనేది అయితే వచ్చేస్తుంది. చూసారు కదా. సో దీన్ని నేను ఇక్కడ ఈ మాత్రం ఓకే, సో దీన్ని ఇప్పుడు పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేస్తే మనకు టైము కొన్ని అవర్స్ అవుతుంది. సో ఇంకో ఇక్కడ ఈ స్టాండ్ ఓకే దా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన అయితే క్లిక్ చేయండి. సో అనుకుంటే ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి మనకి ఇంకో డూప్లికేట్ లేయర్ అనేది అయితే వస్తుంది. సో గైస్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే పక్కగా దయచేసి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం. ఓల్డ్ అకౌంట్ పోయి చాలా ఇదైపోయింది. సో అందుకే పక్కగా ఓల్డ్ అకౌంట్ పోయిందని కాదు కానీ జస్ట్ ఫాలో అవ్వండి. అంటే ఎడిటింగ్స్ చేస్తున్నాం కదా అలా ఇది కొంచెం అడ్జస్టింగ్ కష్టంగా ఉంది. సో ఈ మాత్రం రైట్ క్లిక్ అయితే అడ్జస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు కొంచెం
అది రియల్గా కూడా ఉండొచ్చు. సో దాని ఒపెసిటీ పెంచాలనుకుంటే ఏమాత్రం పెంచుతున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే చూసారు కదా ఎక్కువ లేయర్స్ అనేది అయితే అవ్వదు. సో ఎలాంటి సమయంలో ఏం చేయాలంటే, సో ఈ 3 షాడోస్ ఉన్నాయి కదా ఇవన్నీ చేసుకోవచ్చు, బట్ ఏమైనా మిస్టేక్స్ అయితే మార్చుకోవాలి కాబట్టి అవి చేయట్లేదు. సో ఈ షాడోస్ నేను అయితే మెర్జ్ చేస్తున్నా. సో ఈ లేయర్ పైన క్లిక్ చేసి నార్మల్గా సో ఇక్కడ డబల్ లేయర్లో ఉంది కదా, సో ఇక్కడ మెర్జ్ డౌన్ అని ఉంది కదా, సో డౌన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ 2 షాడోస్ అనేవి అయితే మెర్జ్ చేస్తున్నాం. సో అగైన్ ఈ లేయర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ క్లిక్ చేసి మెర్జ్ డౌన్. ఓకే, సో ఇప్పుడు మనకి లేయర్స్ అనేవి అయితే 7 లేయర్స్ అయ్యాయి కాబట్టి ఇంకో కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ నా మొహకాలు 2 ఉన్నాయి కాబట్టి సో వాటికి కూడా షాడో యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి ఇంకా షాడో అవుతుంది కాబట్టి సో బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఈ షాడో పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో దాన్ని ఎన్నుకోవచ్చు ట్రాన్స్ఫర్ అంటే మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. సో డూప్లికేట్ లేయర్స్ ఆ 3 మెచ్ చేసి ఇంకో డూప్లికేట్ లేయర్ కొడితే ఆ 3 షాడోస్ అనేవి అయితే వస్తాయి. సో మనకి సింగిల్ షాడో అనేది అయితే అవసరం. సో అందుకే అలా చేస్తాం. సో మీకు ఆ స్టెప్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు మీరు. ఓకే, సో బట్ చాలా ఈజీ. సో దాన్ని అంత పట్టించుకోకండి. సో ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చి ఆ షాడోని మన ఈ ఓకే, సో అగైన్ ఇక్కడ ప్లస్ సింబల్ పైన సో ఇప్పుడు ఈ లేయర్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ డబుల్ లేయర్ పైన క్లిక్ చేసి మెర్జ్ డౌన్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇదంతా చెప్పిన ప్రాసెస్. సో ఎన్నుకోటి ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. సో ఇది ఉంటుంది చెప్పలేం. సో ఈజీగా అర్థమైపోద్ది. ఎడిటింగ్ అంటే మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలంటే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు ఎడిటింగ్స్ చేస్తున్నా ఈ మధ్య, బట్ మ్యాక్సిమం డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తే బిగ్ బాస్ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మినిమం నైట్ వరకు ఉంటాం కాబట్టి అలా ఏదో చేస్తా. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా వీడియోస్ చేయడానికి. సో ఈ విధంగా అయితే చేస్తున్నా. సో షాడో అనేది అయితే ఇలా యాడ్ చేస్తాం. సో పర్ఫెక్ట్గా అనేది అయితే చేయలేకపోయాను, మరి ఏం చేస్తాం. సో డన్ పైన క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో సేవ్. సో పిఎస్సిసి అప్లికేషన్ ఇది మీకు ఎవరికైనా కొత్తగా అయితే పర్లేదు, జస్ట్ వీడియోస్ చూడండి. నా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులో సేవ్ అనేది అయితే ఆటోమేటిక్గా అయితే అవుతుంది. సో ఇక్కడ సేవ్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు దానికి బార్డర్ కూడా ఇవ్వచ్చు అంటే ఓకే ఫ్రెండ్స్. సో ఇమేజ్ చూసారు కదా ఇక్కడ ఈ ఎండింగ్లో సో బార్డర్ ఇక్కడ వైట్ లైన్ కూడా మీరు అయితే ఇచ్చుకోవచ్చు. సో ఆ ఇమేజ్ని అయితే ఇప్పుడు నేను లైట్ రూమ్లోకి అయితే ఇంపోర్ట్ చేస్తున్నా. సో లైట్ రూమ్ మెయిన్ సో మ్యాజిక్ అంతా పిక్ మొత్తానికి మ్యాజిక్ ఇచ్చేది లైట్ రూమ్ ఫ్రెండ్స్. సో లైట్ రూమ్కి అయితే పక్కగా ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఇంపోర్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ లైట్ రూమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పడుతుంది. సో జస్ట్ ఒక్కొక్కటి చేసే బదులు కన్నా సో చూసాక ఫ్రెండ్స్ ఈ పిక్కే ఇలా అయితే చేసా. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేసి కాపీ సెట్టింగ్స్ క్లిక్ చేసి అంటే జస్ట్ అదంతా కాకుండా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో దీనిపై క్లిక్ చేసి పేస్ట్ సెట్టింగ్స్. సో చూసారు కదా ఇలా సింపుల్గా అయితే 1 క్లిక్తో అయితే నేను చేసాను, బట్ నేను ఇక్కడ ఎలా సెర్చ్ చేశాను అయితే చూపిస్తే సో మీరు వరీ కాకండి. సో లైట్స్ పైన క్లిక్ చేసి చూసారు కదా ఎక్స్పోజర్ అయింది -10 కాంట్రాస్ట్ హైలైట్స్. సో ఇవి ఇలా ఒకసారి చూసుకోండి. అంటే మీ ఇమేజ్ ప్రకారంగా అయితే మీరైతే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ బేసిక్స్ ఇవి. సో జస్ట్ ఇవి షాడోస్ అన్న వల్ల అయితే మనం పిక్ అనేది అయితే వైట్గా అయితే అవుతుంది. సో చూసారు కదా వైట్గా అయితే అవుతుంది. సో ఇక్కడ ఈ టెంపరేచర్ టూల్కి వచ్చేసరికి సాచురేషన్ అయితే తగ్గించండి. అంటే నా సెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ బట్టి అయితే నేను ఇవన్నీ అయితే అడ్జస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మిక్స్. సో ఇదే మన మెయిన్. సో ఈ సెట్ కలర్ని అయితే ఇలా ఇంక్రీజ్ చేసి అర్థమైంది అనుకుంటా. రెడ్ కలర్. సో ఎక్కడ ఉన్న కలర్స్ అక్కడ ఉన్న కలర్స్ మ్యాచ్ అయితేనే మనం ఏదైనా మార్చగలం. సో మన ఫేస్ వైట్ కావాలంటే ఈ సెకండ్ రెడ్ టూల్ పైన క్లిక్ చేసి ఇల్యూమియన్స్ ఎంత వైట్ పెడితే అంత వైట్ అయితే మనం అవుతాం. చూసారు ఫ్రెండ్స్. సో ఇదే మనకి మెయిన్. అంటే ఏదైనా వైట్ ఇదేమైనా అవ్వాలనుకుంటే సో ఇది గ్రీన్ కలర్. చూసారు కదా గ్రీన్ కలర్స్ మారుతున్నాయి. సో నేను ఇప్పుడు చెడదొప్పను ఇక్కడ ఎలా ఉంది అలాగే పెడితేనే బెస్ట్, మళ్ళీ కెచ్చల్ అవుతుంది అంతా. సో ఈ గ్రీన్ చూసారు కదా ఈ విధంగా. ఈ బ్లూ అనేది నేను ఎలా పెడితే అలా మ్యాక్సిమం పెట్టేసా, దాంతో అది అంతే, అది ఉట్టిదే వేస్ట్ అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ అనేది అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల చూసారు కదా ఇది మీకు చూడడానికి కొంచెం అంత లుకింగ్ లేకపోయినా ఫోటో మొత్తానికి అయితే మనకి లుక్ అయితే వస్తుంది. సో టెక్స్ట్ ఇంక్రీజ్ చేసి క్లారిటీ అయితే ఇంక్రీజ్ చేయండి. మీ విగ్నెట్ అనేది అయితే మీరు ఎక్కువ ఎలా అయితే ఎక్కువగా పెట్టకండి ఫ్రెండ్స్. ఒకళ్ళు పెట్టినా సరే ఈ మిడ్ పాయింట్ అనేది అయితే యూస్ చేయండి. ఈ మిడ్ పాయింట్ అని యూస్ చేసి ఫెదర్ అనేది అయితే ఫుల్గా ఈ గ్రెయిన్ అమౌంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేసి షార్ప్నింగ్ అనేది అయితే అంటే మీకు ఇది మ్యాక్సిమం యూస్ చేయడం అవసరం లేదు. కొందరు యూస్ చేసుకోవచ్చు, కొందరు యూస్ అంటే దానివల్ల ఇక్కడ చూసారు కదా దీనిపైన ఈ డీటెయిల్ అనేది అయితే వస్తుంది, స్కిన్ డీటెయిలింగ్ అనేది. సో షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేసి డీటెయిల్. సో ఇదంతా అంత అవసరం లేదు. సో చూసారు కదా ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి గ్రేడింగ్. ఈ గ్రేడింగ్ అనేది అయితే నేను మొత్తం ఎక్కువగా ఎల్లో బ్లూకి అయితే పెట్టాను. సో ఎల్లో బ్లూ గ్రీన్. ఓకే, చూసారు కదా. సో ఇవి జస్ట్ ఈ యారోస్ అనేవి అయితే మీరు ఇలా మూవ్ చేసుకుని బట్టి కలర్స్ అనేవి అయితే చిన్న మారుతుంది. ఓకే, సో ఫైనల్గా అయితే ఎలా అయితే ఎడిట్ చేసి దీన్ని షేర్ సింబల్ పైన క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అయితే క్లిక్ చేసేస్తాను. ఓకే, సేవ్ టు డివైస్ క్లిక్ చేశాక
మన ఇమేజ్ అనేది అయితే ఎలా ఉండింది, ఇది పిక్ ఈ ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఈ క్లారిటీ. ఓకే, మీరు హెయిర్ పెంచుకోలే చాలా ఉంటాయి. సో మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 15K సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చేస్తారని వెయిటింగ్. సో ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. కథం టాటా గుడ్ బై. ఓకే.